తెగులు మందు గెలులు చేస్తా కొట్టానండి. అది కొట్టినాక జోలుతో రెండు కలిపి కొట్టానండి. దోమకి తెల్లదానికి పచ్చదాని రెండు పనిచేసేది కదా జోల్టు నల్లికి. అదానికి ఇది రెండు కలిపి కొట్టా. అంతకుముందు తెల్లగా పోతా అది కొట్టినాక మస్తు వచ్చేసరికి మొత్తం మాడిపోయింది పోతా. వెంటనే 5వ రోజు ఖచ్చితంగా డెలిగేట్ కొట్టండి. డెలిగేట్, ఫ్యాంటా ప్లస్, మేరిస్ మైక్రో న్యూట్రియంట్స్ ఏదో ఒకటి తీసుకొని 3 కలిపి కొట్టండి. న్యూట్రియంట్స్ 3 కలిపి కొట్టి 7 అంటే ఓపిక 2 ఎకరాలు కాదండి. ఎంతైనా కొడతా. ఎకరానికి పెట్టుబడి వెనకాడండి. పెట్టుబడి ఫ్యాంటా ప్లస్ గ్రోమర్ ఒకటి ఒరిజినల్ తీసుకో. అదొక 1/2 మనకి హిసాబైన కూడా 1 లీటర్. నేను లీటర్ వేసేది మొన్న ఇంతకుముందు లీటర్ వేసేది నేను. డెలిగేట్ వేస్తే మళ్ళీ ఇప్పుడు దీని మీద ఇంకొంచెం మరీ ఓవర్ కాకుండా అట్లా ఆపుతుంది. ఆపిన తర్వాత 5వ రోజు 6వ రోజు చూసి మనం అప్పుడు ట్రేసర్కి వెళ్ళిపోతాం. అప్పుడు ఫ్లవరింగ్ కొంచెం మూవ్మెంట్ ఉంటుంది. అప్పుడు ట్రేసర్ వేస్తే ఇంకొక 5 రోజులైనా మనకి తోట దెబ్బ తినకుండా ఉంటుంది. 3 డోసులు మీరు ఖచ్చితంగా పాటించాలి. చూస్తారుగా. అంటే ఇట్లా మొత్తం మొత్తం కాసిన రాసుగా కాపు కాసిన పలస కాపు. అది చిక్కడ కాసిన కాదు పలసగా. గోడ మాత్రం తెగ రాలిపోయింది. ఏడు మాత్రం గోడ అందరికి రాలుతుంది. ముందులు కొట్టినా కానీ అబ్బా మామూలుగా రాలిపోలే. కావ్య అంట పిఎస్ ప్రజ్వల్ సీడ్స్. ఏడు మా ఊర్లో మొత్తం ఎక్కువ ప్రజలు ఎక్కువ వేసారు. డబల్ ఇవి వాళ్ళేగా. అవును వాళ్ళే మొత్తం ప్రజలు. మనీషా ఒకటి ఎక్కువ అయ్యే పోసారు. ఎట్లా మరి మిగతాయి అవి పర్లా. మనం వాళ్ళు చేయలేదు, మనం చూడలేదు. పర్లేదు అన్నారు. వరలక్ష్మి టైప్ అన్న ఇది. వీజేలో వరలక్ష్మి టైప్. వరలక్ష్మి జమీందారు రోజు కూర్చొని అదే పని. నాకు బయటకు వెళ్ళాలి తొందరగా. కూర్చొని మీరు మాటకి వస్తా ఉంటాయి కదా. అమినోసైడ్ ఫలిక్ యాసిడ్ ఎక్కువ వాడుతుంటే ఇక మనకి కాపుకి వస్తూ ఉంటుంది. ఇబ్బంది ఉండదు.